హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలోనే దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు కాంగ్రెస్ పాలనలో నిరాశే మిగులుతున్నది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ పోర్టల్ ద్వారా నేరుగా జీతాలు వేస్తామన్న ప్రకటనలు ఆచరణకు నోచుకోవటం లేదు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్కు ముందు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి నేరుగా ఉద్యోగుల అకౌంటుల్లో జీతాలు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. కొన్ని పత్రికలు ఆ లీకుల వార్తను పతాక శీర్షికన ప్రచురించాయి. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సుమారు 5 లక్షల మంది ఉద్యోగుల ఓట్లు కొల్లగొట్టేందుకే సర్కారు ఆశ చూపి కాలయాపన చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సమాన పనికి సమాన వేతనం కాగితాలకేనా అంటున్నారు. రాష్ట్రంలోని 42 ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు సుమారు 5 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నడవడంతో వీరంతా కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ వీరి పాలిట ఏజెన్సీల వ్యవస్థ శాపంగా మారింది. ఏజెన్సీలు ఉద్యోగుల పీఎఫ్ వాటాలను స్వాహా చేస్తున్న ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవటం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వర్తింపచేయటంలో ప్రభుత్వం విఫలమైంది. శాశ్వత ఉద్యోగాల మాదిరిగా ₹1,00,00,000 బీమా సౌకర్యం వీరికి కల్పించలేదు. 1వ తేదీన శాశ్వత ఉద్యోగులకు జీతాలు పడుతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాలు అందటం లేదు. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఏజెన్సీలను రద్దు చేసి నేరుగా అకౌంట్లలో జీతాలు వేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై నమ్మకం కలగాలంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయంపై శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రభుత్వం మీద యంత్రాంగం మీద విశ్వాసం కలుగుతుంది. లేని పక్షంలో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రకటనలు చేస్తున్నారనే అనుమానం తలెత్తుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏజెన్సీలను పూర్తిగా రద్దు చేసి నేరుగా ఉద్యోగి ఖాతాల్లోకి జీతాలు జమ చేసే ప్రక్రియను అమలు చేసి చూపించాలి. 15,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారనే సాకు చూపి మిగిలిన 4.8 లక్షల మందిని ఇబ్బందులు పెట్టడం తగదు. బడ్జెట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటనతో పాటు ప్రత్యేక నిధులు కేటాయించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరాహార దీక్షలు చేపడతామంటున్నారు తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘాల నాయకులు.